ఆరోగ్యకరమైన జీవనానికైనా శారీరక శక్తిని పెంచుకునేందుకైనా జీవక్రియల పాత్ర అత్యంత కీలక శారీరక ప్రక్రియలను నియంత్రించే మెటబాలిజం రక్త ప్రసరణ, బరువు నియంత్రణలపై ప్రభావం చూపుతుంది. జీవక్రియల వేగం నెమ్మదిస్తేనే శరీరంలో కొవ్వు పెరుగుతుందనే అంచనాలకు విరుద్ధంగా శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు వల్లే మెటబాలిజం మందగిస్తుంది. కొవ్వును కరిగించడం ద్వారా మెటబాలిజంను ఎలా మెరుగుపరుచుకోవచ్చనే విషయాలను లైఫ్ స్టైల్ ఫిట్నెస్ కోచ్ లూక్ కుటిన్వో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో వివరించారు. శరీరంలో కొవ్వును కరిగించి కండరాలను బలోపేతం చేసుకోవటం ద్వారా మెటబాలిజం ను ప్రేరేపించవచ్చని చెబుతున్నారు. ఒత్తిడిని వదిలించుకోవటం, ప్రోటీన్ ఆహారం అధికంగా తీసుకోవటం, జంక్ ఫుడ్స్ కు దూరం కావటం, ఉపవాసం లాంటి పద్ధతుల ద్వారా కొవ్వును కరిగించి మెటబాలిజం ను వేగవంతం చేయవచ్చని లూక్ సూచిస్తున్నారు. వ్యాయామం ద్వారా క్యాలరీలను ఖర్చు చేస్తూ బరువు తగ్గించవచ్చని చెబుతున్నారు. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుందని, తద్వారా తక్కువ ఆహారం తీసుకుని బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని లుక్ పేర్కొన్నారు. ప్రోటీన్ అధికంగా తీసుకోవటం ద్వారా జీవక్రియలు వేగవంతమై ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. గాఢ నిద్రతో బరువు తగ్గటంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. నిద్రలేమితో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెవెల్స్ భగ్నమై అతిగా తినేందుకు ప్రయత్నిస్తుంటారని, గాఢ నిద్రతో ఈ సమస్యను అధిగమించవచ్చని లోక్ చెప్తున్నారు. ఇక మనిషిని చిత్తు చేసే ఒత్తిడిని దూరం పెట్టడం అత్యంత కీలకం. ఒత్తిడితో సతమతమైతే అతిగా తినటం, బరువు పెరగటం వంటి సమస్యలు ఎదురవుతాయి. యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటి ఒత్తిడిని దూరం చేసే యాక్టివిటీస్ అనుసరించాలి.